నమస్తే భాయ్. చియాపా, చెప్పిన పని చేయడం చేత కదా గాని వేద నమస్కారాలు ఒకటి. ఇంతకీ వాడిద్దరు ఎక్కడా? కార్లో ఉన్నారు భాయ్. Once again, nice to meet you, Menon. ఈసారి మరొక కొత్త క్రైమ్ తో మాకు పరిచయం అయ్యావు. గుడ్. ఈ ఆర్గన్స్ రాకెట్ స్మగ్లింగ్ వెనుకుంది కూడా నువ్వేనన్నమాట. yes జడి, నేనే. వెనకటికి నీలాంటి ఒక జిత్తులు మారి నక్క ఎప్పుడూ పులి చేతికి చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటుందని తెగరెచ్చిపోతూ ఉండేది. కానీ ప్రతిసారి దాని ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా. ఈసారి దానికి తెలియకుండానే డైరెక్ట్ గా పులి నోట్లోకి వచ్చి చిక్కింది. ఇక తప్పించుకోవాలని నక్క ఎంత గించుకున్నా పులి మాత్రం వదలదు. పులి నోట్లోక నక్క, ఈ జేడీ తూటాకి నువ్వు తప్పించుకోలేవు మీనాన్. జడే, నీకు గజనీ మహమ్మద్ తెలుసా? 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయినా 18వ గెలిచాడు. నేను కూడా గజనీ మహమ్మద్ టైపే. నీ మీద ఎన్నిసార్లు ఓడిపోయినా ఫైనల్ గా గెలిచేది నేనే. నీతో యుద్ధం చేస్తే ఒక కిక్ ఉంటుంది జేడి. ఎప్పటికైనా నీ మీద గెలవాలని కసి ఉంటది. తను 17 సార్లు ఓడిపోయాడని నీకు తెలుసు. కానీ ఓడిపోయిన ప్రతిసారి ఒక్కో దగ్గర ఒక్కో యుద్ధ విద్య నేర్చుకున్నాడు. అందుకే 18వ గెలిచాడు. నీలాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయలేదు. ఈ రోజుతో నువ్వు చేసిన అక్రమాలకి, నువ్వు చేస్తున్న అన్యాయాలకి, ముందు ముందు నువ్వు చేయబోతున్న పాపాలకి ఆఖరిగా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. వచ్చే జన్మలో అయినా మనిషిగా పుట్టించమని. లేకపోతే నెక్స్ట్ జన్మలో కూడా ఈ జేడీ చేతిలో నీకు చావు తప్పదు. జడే, ఈ క్షణం నీ చేతిలో గన్నుందని రెచ్చిపోకో. నేను చేసే ప్రతి పనిలో నువ్వు అడుగడుగున అడ్డుపడుతున్నా. నేను నిన్ను ఎందుకు వదిలిపెడుతూ వచ్చానో తెలుసా? నీలాంటి వాళ్ళని నా క్రైమ్ హిస్టరీలో ఎంతో మందిని చూసా. నువ్వెంత ఆఫ్టరా? మర్యాదగా నాకు దండం పెట్టి నేను నీ జోలికి రాను బాయ్ అని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుకో. లేదంటే ఇది లేదంటే ఇది లేదంటే ఏం చేస్తావు? ఇప్పటికైనా మారుతావనుకుంటున్నాను నిషి. ఒక అబద్ధాన్ని చెప్పాలంటే చాలా ఈజీ, కానీ ఒక నిజాన్ని దాయాలంటేనే చాలా కష్టం. మీరు ఎన్ని సాక్ష్యాల్ని కొలాప్స్ చేయాలని చూసినా కేదార్ వజ్రపాటింటి వారసుడు కాకుండా పోడు. ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఏదో కాపాడావో, హెల్ప్ చేసావు కదా అని నీ మీద ప్రేమ పొంగుకుంటూ వస్తుందనుకోకు. ఎన్ని జన్మలెత్తినా నిన్ను నా తోడి కోడలుగా వజ్రపాటి ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టనివ్వను. జగదాత్రి నాకు ఎప్పటికీ అక్క కాదు, కానివ్వను. నువ్వు నాకు ఎప్పటికీ శత్రువే.
తమరు దయచేయచ్చు. కేదార్, ఎందుకు దాత్రి? వాడు నా బాధని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంతకు మించి ఎలా చెప్పను? ఎలా చెప్తే వాడికి అర్థమవుతుంది? టైం రావాలి కేదార్, దేనికైనా టైం రావాలి. యువరాజ్ నిన్ను తన అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరించే రోజు తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకు లేదు దాత్రి. ఎందుకలా ఆలోచిస్తావు కేదార్? యువరాజ్ కుటుంబ విలువలకి గౌరవం ఇవ్వని వ్యక్తిం కాదు. ఆ రోజు చూసాం కదా వదిన విషయంలో ఎలా ప్రవర్తించాడు. తప్పకుండా నిన్నగా ఒప్పుకుంటాడు. ఆ రోజైతే ఎక్కువ దూరంలో లేదు, తొందరలోనే ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు, అన్నీ కాలానికే వదిలేద్దాం.